దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ రావాలి. సమస్త మానవులు దేవుని మహిమపరచాలి. అయితే ఎబ్రీలో రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం నుండి చూద్దాం. కాలమును బట్టి చూచితే బోధకులుగా ఉండవలసిన వారు ఉండగా దేవోక్తులలో మొదటి పాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చెను. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. ఈ మాట ఎందుకు రాయించిండు దేవుడు? ఎన్ని సంవత్సరాలు కూర్చొని దేవుని మందిరంలో వింటే మరే బోధకులు అవుతారు, సువార్థికులుగా అవుతారు, అపోస్తలులుగా అవుతారు, ప్రవక్తలుగా అవుతారు. 5 ఇచ్చాడు దేవుడు మనకు. ఉపదేశకులుగా, కాపర్లుగా, ఉపదేశించేవారు. ఇది ఇప్పుడు 5 ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనకు రాయబడి ఉన్నాయి. మనం ఏం చేస్తాను ఇప్పుడు? కాలమును బట్టి చూచితే, కాలాన్ని బట్టి చూస్తే ఒక్కొక్కరు బోధకులుగా ఉండవలసిన వారు ఏం చేస్తారు? ఇప్పుడు మందిరాలలో కూర్చొని వింటారు. అంటే దేవునికి ఇష్టమా ఇది? ఈరోజు 2025 సంవత్సరము 2వ నెల, అది 3వ నెల, ఈ 9వ తారీఖు సజీవ రెక్కల కింద కాచి కాపాడాడు దేవుడు. సమస్త మానవులను, విశ్వాసులను, సేవకులను అందరినీ కాచి కాపాడాడు. మనం ఇప్పుడు బోధకులుగా ఉండవలసిన మనం వినుకుంటా కూర్చుంటున్నాం. వినడానికైనా మనలో ఏర్పాటు చేసుకున్న దేవుడు చెప్పడానికి ఏర్పాటు చేసుకోలేదా? బైబిల్ చదివితే అర్థం చేసుకోలేరా విశ్వాసి? మరి బైబిల్ చదివి అర్థం ఎందుకు చేసుకోలేకపోతున్నారు? తెలుగైతే ప్రతి మానవునికి తెలుగైతే వస్తుంది కదా. 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్నారు. ఇప్పుడు కూర్చొనే వింటాం. మేము చెప్పడానికి మాకు సాధ్యపడదు, మేము చెప్పలేము. మరి మీరు చెప్పలేనప్పుడు మరి దేవునికి ఏమవసరం? మీరు నామకార్థ క్రైస్తవులు.